హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ప్రజెంట్ కాకినాడ బస్ స్టాండ్లో ఉన్నాము. మన ఆంధ్రపల్లి వెలుగు బస్ సిరీస్లో 30వ వీడియో తీయడానికైతే 31 తీయడానికైతే కాకినాడ బస్ స్టాండ్ నుంచి బయలుదేరుతున్నమాట. మార్నింగ్ తునిలో ఎక్కేసాను. బ్లాగ్ అయితే మొదలు పెట్టలేదు, నిద్రగా ఉంది. 4:30 కల్లా వచ్చాను, 4:37కి వచ్చాను. 4:30 బస్ అయితే వెళ్ళిపోవడం వల్ల ఏంటంటే ఇంకా లేట్ అయిపోయింది. ఇంకా అది అట్లా పోయి 5:15కి అయితే ఎక్కాను. ఇప్పుడైతే 7 అయింది. 7కి కాకినాడ బస్ స్టాండ్లో ఉన్నాను. చాలా ప్లాన్స్ అయితే అనుకున్నాను ఇక్కడ నుంచి వెళ్దామని చెప్పి, కానీ మరి ఏం జరుగుతుందో తెలియదు. లాస్ట్ బ్లాగ్ చూసే ఉంటారు కదా, మొత్తం బిస్కెట్ అయిపోయింది. ఇప్పుడైతే కాకినాడలో టిఫిన్ తినేసి బయలుదేరుదాం అనుకుంటున్నాను. చూద్దాం. అసలు రాజమండ్రి నుంచి ప్లాను, కాకినాడ అయితే వచ్చాను. రాజమండ్రి నుంచి జర్నీ చేయకుండా ఇప్పుడు మొత్తం అంతా ఖాళీగా ఉంది బస్ స్టాండ్ అయితే. లాస్ట్గా నేను 2-3 టైమ్స్ కాకినాడ నుంచి జర్నీ చేశాను, ఎప్పుడంతా ఎంత ఖాళీగా లేదు. కాకినాడ బస్ స్టాండ్ ఇది. నేనైతే మెయిన్ ఎంట్రన్స్ దగ్గర అయితే ఉన్నాను. రోడ్ అంతా ఖాళీ. ఇలా కొంచెం ముందుకు వెళ్ళిపోతే ఒక టిఫిన్ బండి అయితే ఉంటుంది. లాస్ట్గా అయితే నేను ఇక్కడ టిఫిన్ చేసేవాడిని ఇక్కడి నుంచి జర్నీ చేసినప్పుడు. సో ముందుకు వెళ్ళి టిఫిన్ తినేసామంటే ఇంకొక పని అయిపోతుంది. టిఫిన్ తినేసి కాకినాడ బస్ స్టాండ్లోకి అయితే వచ్చాను. కొట్టిపల్లికి అయితే ఫిక్స్ అయ్యాను. ప్లాట్ఫామ్ నెంబర్ 13 మీద అయితే ఉంటుందంట. ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 13 మీద కోరుమిల్లి బస్ అయితే ఉంది. 506 KR ఉంటుంది. గొల్లపాలెం, ద్రాక్షారామం, పామూరు, టేకి పక్కన అమలాపురం అయితే బస్సు ఉంది. మన ఛానల్లో ఫస్ట్ వ్లాగ్ ఇక్కడి నుంచే మొదలు పెట్టాము. కాకినాడ అమలాపురం. కాకినాడ నుంచి కోటిపల్లి బస్ అయితే స్టార్ట్ అయింది. ఏం జరిగిందంటే, నేను మెయిన్ ఛానల్ ఇంట్రడక్షన్ సరిగ్గా రాలేదని చెప్పి మళ్ళీ బస్ స్టాండ్ బయటకు వచ్చి ఇంట్రడక్షన్ అయితే ఇచ్చాను. ఈ గ్యాప్లో ఏంటంటే కోటిపల్లి బస్ అయితే వచ్చేసింది. వచ్చేయడం వల్ల జనాలు అందరూ ఎక్కేసారన్నమాట. ఫ్రంట్ క్యాబిన్ సీట్ అయితే మిస్ అయిపోయింది. నేను అప్పుడు దాకా అక్కడే నించున్నాను. ఉంటే సరిపోదును. ఇప్పుడైతే మనకి ఈ వ్లాగ్ అంతా విండో సీటే. ఈ వ్లాగ్ అంతా ఇంకా విండో సీట్ నుంచి మొత్తం క్యాప్చర్ చేస్తాను అనమాట. ఈ జర్నీ 41 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఆల్రెడీ నేను తుని నుంచి 65 కిలోమీటర్స్ అయితే వచ్చాను. మన ఈరోజు జర్నీలో 65 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయింది. పల్లె వెలుగు బస్సులోనే వచ్చాను. ఇప్పుడు మనం కోటిపల్లి వెళ్తున్నాము. కాకినాడ నుంచి అయితే ఒక 44 కిలోమీటర్స్. గూగుల్ మ్యాప్ అయితే 41 చెప్పింది. టికెట్ మీద 44 కిలోమీటర్స్. టికెట్ తీసుకున్నాను, 50 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. మన జర్నీలో ద్రాక్షారామం కూడా అయితే ఉంటుంది. ద్రాక్షారామం ఎందుకు ఫేమస్ మీకు తెలుసు కదా. మనం ద్రాక్షారామాన్ని టచ్ చేసి తర్వాత కోటిపల్లి అయితే వెళ్తాము. ఏమన్నా ఉందా ఈ రోడ్లో జర్నీ? స్వర్గాన్ని టచ్ చేసి వెళ్తున్నట్టయితే ఉంది. నా లైఫ్లో నేను ఎన్నో జర్నీలు చేశాను, కానీ ఈరోజు జర్నీ ఏందో చాలా డిఫరెంట్గా, చాలా కొత్తగా. నిద్ర మొత్తం ఎగిరిపోయి ఇంకా నాలో ఉన్న ఎనర్జీ అంతా బయటకు తెచ్చి అంతలా ఉంది. చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. ఆల్రెడీ ఆ వీడియో వచ్చేసే ఉంటుంది మన మెయిన్ ఛానల్లో. ఇక్కడ నుంచి చూడండి. ఇప్పుడే ద్రాక్షారామం బస్ స్టాండ్ నుంచి అయితే బయటకు వచ్చాము. ఇంకొక 11 కిలోమీటర్లు ఉన్నట్టుంది కోటిపల్లికి. ద్రాక్షారామం టెంపుల్ చూసాను, చాలా బాగుంది టెంపుల్ అయితే. మన మెయిన్ ఛానల్లో ఉంటుంది. కాకినాడ కోటిపల్లి బస్ బ్లాగ్లో అయితే ఉంటుంది టెంపుల్. చూడకపోతే ఒకసారి చూడండి. ద్రాక్షారామం వచ్చిన తర్వాత ఒక డిఫరెంట్ వైబ్ అయితే కలిగింది నాకు. ఫైనల్గా కోటిపల్లి అయితే వచ్చేసాము. టైం అయితే 9:30 అయింది. 44 కిలోమీటర్స్ గంటన్నరలో వచ్చేసాము. మన బస్ బ్యాక్ సైడ్ ఉంది. కోటిపల్లి అంటే ఇంకా ఊరు ఎండింగ్లో బస్ అయితే ఆగింది. ఇక్కడ నుంచి మనం ఒకసారి ఇటు సైడ్ చూసుకుంటే గోదావరి అయితే ఉంది. ఇక్కడ గోదావరి ఒడ్డున పూజలు అయితే జరుగుతున్నాయి. ఏం పూజలో మనకి తెలియదు. ఇప్పుడు ఇక్కడ నుంచి జర్నీ ఏంటంటే రాజమండ్రి అనుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే కండక్టర్గా నడితే వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇక్కడ ఒకసారి ఎంక్వైరీ కౌంటర్లో అడుగు, ఇక్కడ నుంచి గంటకి ఒక బస్సు అయితే ఉంటుంది అన్నారు. అంటే ఇప్పుడు వెళ్ళింది రాజమండ్రి బస్సు. నేను ఒక 10 నిమిషాల ముందు వచ్చి ఉంటే నెక్స్ట్ వ్లాగ్ వెంటనే కంటిన్యూ చేద్దును. గంట తర్వాత అయితే ఉంటుంది అంటున్నారు. కాబట్టి నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, వెయిట్ అయినా చేయాలి, లేదంటే ఈ బస్సు ఎక్కేసి మన బస్సు ముందుకైతే వెళ్ళిపోవాలి. అందాక ఇక్కడ ఉన్న వ్యూస్ అన్ని కవర్ చేసుకొని ఇక్కడ ఉన్నాయన్నీ మీకు చూపెట్టేసిన తర్వాత బయలుదేరుతాం. తమ్నైల్కి అయితే ఒక ఫోటో తీసుకోవాలి బస్ది. బస్ అయితే 10:30కి ఉందంట. ఇప్పుడు టైం ఎంత అయిందంటే 9:40 అయింది. ఇంకొక 40 నిమిషాలు ఉంది. ఈ గోదావరి వ్యూ చూడండి. గోదావరిలో వాటర్ ఎంత ఎక్కువ ఉందో నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇక్కడ ఎంతసేపు అయినా ఉండొచ్చు, టైంపాస్ ఈజీగా అవుతుంది. వీటినే ఫెర్రీ మాట, ఫెర్రీ పంట అంటుంటారు వీటిని. అక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది. ఇది ఏంటంటే ఇటు సైడ్ నుంచి మనకి గోదావరి అటు సైడ్కి అయితే వెళ్తాయి అన్నమాట. అటు సైడ్ వెళ్ళి
అటు సైడ్ వాళ్ళని ఇటు సైడ్ వాళ్ళని అటు సైడ్. ప్రెజెంట్ అయితే ఇప్పుడు గోదావరి వాటర్ ఎక్కువ ఉంది కదా, ఆపేసినట్టున్నారు ఇవి. మొత్తం తాళ్ళు వేసి కట్టేశారు, చాలా పెద్ద తాళ్ళు, చెట్టుకేసి కట్టారు, చెట్టుకేసి. అక్కడ కార్యక్రమాలు అయితే కొన్ని జరుగుతున్నాయి. అవి ఏంటంటే పిండ ప్రధానం అయితే జరుగుతుంది అక్కడ. ఇందాక చెప్పాను కదా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి అని చెప్పి. పిండ ప్రధానం చాలామంది చేస్తున్నారు ఇక్కడ. అంటే మరి ఇక్కడ చేయడానికి రీజన్ ఏమిటో నాకు తెలీదు, మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి నాకు. ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే టైం ఉంది మనకి రాజమండ్రి బస్సు రావడానికి. 10:30 కదా, 10 అయింది. దూరంగా హట్ల ఒక ప్లేస్ అయితే కనిపించింది. హట్ ఇట్లాంటి ప్లేసెస్ అయితే ఉన్నాయి, చూపెడుతుంది చూడండి. ఇట్లా అక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది. చూడడానికి అయితే చాలా బాగున్నాయి ప్లేసెస్ అయితే. నాకు తోట ఒక కుక్క ఉంది, అది నేను కూర్చున్నాం. కొంచెం మనం దిగిన బస్సు అయితే దూరంగా ఉంది. నేను ఇక్కడ ఎందుకు ఇన్ని పిండ ప్రదర్శనలు జరుగుతున్నాయి, ఇక్కడ ఏమైనా రీజన్ ఉందా ఇన్ని జరగడానికని ఇక్కడ బస్ కండక్టర్ ఉంటారు కదా మనం తీసుకొచ్చిన వాళ్ళు, ఆయన అడిగాను. ఆయన ఏం చెప్పారంటే ఈరోజు అమావాస్య ఏదో ఉందంట. ఈరోజు డేట్ చెప్పలేదు కదా, 21 అమావాస్య ఏదో రీజన్ అయితే ఉందంట. దానివల్ల ఎక్కువ పిండ ప్రదానాలు అయితే జరుగుతున్నాయి ఇక్కడ. ఆయన కూడా ఎప్పుడు చూడలేదంట. వీళ్ళు తిరిగి ఇక్కడికే కదా, కాకినాడ కోటిపల్లి, వాళ్ళకి ఎప్పుడు చూస్తూ ఉంటారు కదా. నేను ఇప్పుడు వచ్చి ఎప్పుడు చూడలేదు, పుష్కరాల టైంలో చూశాను, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను ఎంతమందిని అని ఆయన అయితే అన్నారు. ఇది మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ అయితే చేయండి. ఈరోజు సెప్టెంబర్ 21 సండే, అమావాస్య. ఇది మీకు ఎప్పుడు వచ్చినా సరే వీడియో, కోటిపల్లిలో ఎందుకు ఇన్ని పిండ ప్రదానాలు ఈరోజు జరుగుతున్నాయి కామెంట్ అయితే చేయండి. ఇప్పటి వరకు మాట్లాడి తిన్నదంతా అరిగిపోయింది. మార్నింగ్ తిన్నది ఇప్పుడే తిన్నాను 7కి. ఇప్పుడైతే మళ్ళీ 10కి మళ్ళీ ఇంకో రౌండ్ వేసాను. ఈ గ్యాప్లో రాజమండ్రి బస్ అయితే వచ్చింది. బస్ అయితే ఖాళీ, 10:30 బస్ కదా, ఎక్కేసి బ్యాగ్ పెట్టేశాను. ఇప్పుడు జర్నీ అయితే 10:30కి స్టార్ట్ అవుతుంది మన మెయిన్ ఛానల్లో. ఇక్కడ ఉన్నంతసేపు ఏంటంటే ఒక పాజిటివ్ వైబ్ ఉంది ఈ ఏరియాలో. ఆ గోదావరి రివర్ ఫ్లో అవుతుంటే మరి మామూలుగా ఉంటుంది ఏంటి. పక్కన మన పల్లె వెలుగు బస్. ఇది వ్యూ అయితే ఎక్కేస్తుంది. మనకి పక్కన చెరువులు కూడా ఉన్నాయి ఈ రూట్లో. ప్రజెంట్ రాజమండ్రి బస్ స్టాండ్లో అయితే ఉన్నాను. ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ అయితే చేయాలి, ఇప్పుడు ఎక్కడికి వెళ్దామా అని చెప్పి. ఆకలి అయితే వేసేస్తుంది, తిందామా వద్దా అయితే లేదు. ఇక్కడ నుంచి గోకవరం అనుకున్నాను నేనైతే. మన ప్లాన్లో గోకవరం బస్సు అయితే వెళ్ళిపోతుంది బస్ స్టాండ్లోకి. కుదిరితే వెళ్ళిపోవాలి లేట్ చేయకుండా. లాస్ట్ వ్లాగ్ అయితే 12:45కి అయితే వచ్చాము ఇక్కడికి. ఆ వ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేసాం. ఇప్పుడు 12:46, 47 అవుతుంది. అది ఎండ్ చేసి దానికి ఎండింగ్ ఇచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ మొదలు పెడుతున్నాను. ఫుడ్ అయితే చాకలిగా ఉంది గోకవరం బస్ స్టాండ్లో. గోకవరం బస్సులు అయితే 2 వెళ్తున్నాయి. ఎక్కేసానంటే ఈజీగా కవర్ చేసుకుని వెళ్ళిపోవచ్చు, లేట్ అవ్వకుండా తొందరగా అవుతుంది. ఆకలి కోసం ఆలోచించానంటే నేను లేట్ అయిపోతుంది. వెళ్దాం బస్ స్టాండ్లోకి. ఇంట్రడక్షన్ కూడా ఇవ్వలేదు ఆ వ్లాగ్కి. ఇంట్రడక్షన్ ఇచ్చి ఇక్కడ నుంచి గోకవరం అయితే జర్నీ చేస్తాను. ప్రజెంట్ రాజమండ్రి బస్ స్టాండ్ అయితే చాలా ఖాళీగా ఉంది, అంత క్రౌడ్ అయితే లేదు. దసరా ఆడబడి ఎంత ఏమీ కనిపించట్లేదు. ఇప్పుడే తినకుండా ఎక్కేద్దామని ప్లాన్ చేశాను. బస్సులో వెళ్ళి తినకుండా ఎక్కేద్దాం వెళ్ళిపోదాం ప్లాన్ చేశాను, కానీ ఆ బస్సులు అన్నీ పార్కింగ్ ఆగిపోయి. అయితే తినేసి కవర్ చేద్దామని ఇప్పుడైతే అట్లా పోతున్నాను. యాక్చువల్గా అసలు గోకవరం వెళ్ళి ప్లాన్ అయితే నాకు లేదు. ఏంటంటే రాజమండ్రి నుంచి పురుషోత్తమపట్నం అనే ఒక ఊరు అయితే ఉంటుంది. మన మెయిన్ ఛానల్లో రాజమండ్రి పోలవరం వ్లాగ్ తీసాం కదా. పోలవరం అయితే గోదావరి కట్ సైడ్ ఉంటుంది, పురుషోత్తమపట్నం అయితే గోదావరికి ఇటు సైడ్ ఉంటుంది. అది డీప్ ఇంటీరియర్లో మాట. ఆ జర్నీ అయితే చెయ్యాలి. ఎందుకు ఇప్పుడు గోకవరం వెళ్తానంటే, గోకవరం నుంచి ఒక జర్నీ అయితే ఉంది మనకి రంపచోడవరం, మారేడుమిల్లి సైడ్ అయితే. ఆ జర్నీ అట్లా ఉంటుందంటే ఫుల్ డీప్ ఇంటీరియర్లోకి అయితే వెళ్ళిపోతాం అన్నమాట. ఆ జర్నీ కోసం ఇప్పుడు ఆ జర్నీ చేయడానికైతే కాదు, ఆ జర్నీకి సంబంధించిన బస్ టైమింగ్స్ తెలుసుకోవడానికి. గోకవరంలో 3 బస్సులు ఉంటాయి అన్నమాట అక్కడ, బయలుదేరి బస్సులు. గోకవరం వెళ్ళి గోకవరం నుంచి టైం తెలుసుకొని, గోకవరం నుంచి ఆ బస్సులు ఎన్ని గంటలకు బయలుదేరితే మళ్ళీ రిటర్న్ ఎన్ని గంటలకు వస్తాయో తెలుసుకోవడానికి. అండ్ గోకవరం నుంచి రంపచోడవరం వరకు పల్లె వెలుగు బస్సెస్ అయితే ఉన్నాయంట. కుదిరితే టైం ఉంటే రంపచోడవరం వరకు జర్నీ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పటికీ ఫుడ్ అట్లా ఏం లేదు. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఒక 170 అయితే జర్నీ చేసి ఉంటాను. ఇది ఒక 40, 210 పైన జర్నీ అయితే కంప్లీట్ అవుతుంది. ఈ జర్నీ అవ్వద్దు, కూర్చొని సీట్ అయితే పగిలిపోతుంది. దగ్గర గోకవరం దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకొక కోరుకొండ దాటేసాము. ఇంకొక 7 కిలోమీటర్లు ఎంత ఉంటుందేమో గోకవరంకి. ఫుల్ ఆకలేస్తుంది. ఏమో వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత దొరుకుతాయో దొరకవో తెలియదు. రోడ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. రోడ్ అయితే బస్ కూడా అట్లాగే వెళ్ళిపోతుంది.
మనకి లంబసింగి ఇక్కడ నుంచి 188 కిలోమీటర్లు ఉందంట. కొండలు అంటే దూరంగా 1-2 కొండలు కనబడుతున్నాయి, కానీ ఈ రూట్లో పెద్ద ఏం కనిపించట్లేదు. గోకవరం వెళ్ళి బస్ స్టాండ్ దిగిన తర్వాత మరి ఫుడ్ సంగతి చూడాలి, లేదంటే ఇంకా ఎనర్జీ డౌన్ అయిపోయి అక్కడే కూర్చోవాలి నేను. గోకవరం అయితే వచ్చేసాను. కరెక్ట్గా గంటలు అయితే వచ్చేసాము. మనం వచ్చిన బస్ అయితే ఇదే అల్ట్రా పల్లి వెలుగు. ఇక్కడ చాలా బస్సెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలో ప్లాన్ అయితే అనుకోవట్లేదు. మ్యాక్సిమం రంపచోడవరం అనుకున్నాను, కానీ ఈ బస్సు వెళ్ళి మళ్ళీ వస్తుందా లేదా నాకు డౌటే. బస్సు వెళ్ళి మళ్ళీ బ్యాక్ వస్తుందంటే ఈ జర్నీ అయితే చేస్తాను. బస్సు వెళ్ళి మళ్ళీ బ్యాక్ రాకపోతే ఇక్కడ నుంచి జర్నీ అయితే చేయను. ఇక్కడ నుంచి జగ్గంపేట అయితే వెళ్ళిపోతాను. జగ్గంపేట వెళ్ళిపోయి అక్కడ నుంచి తుని బస్సు అయితే ఎక్కేస్తాను. ఇక్కడ నుంచి జగ్గంపేట వరకు వ్లాగ్ తీసి వెళ్ళిపోతాను. ఫుడ్ గిడ్డు ఏం లేదు, అట్లాగే తిరిగేస్తున్నాను. లోపలికి ఒకసారి ఎంక్వైరీ కౌంటర్లోకి వెళ్ళి కనుక్కొని అయితే వస్తాను ఏంటి విశేషాలు అని చెప్పి. గోకవరం బస్ స్టాండ్లో అయితే పులమన్ బస్సులు ఉన్నాయి. రంపచోడవరం వరకు ఉంటే ట్రై చేద్దాం అనుకున్నాం కదా, ఉంది కానీ బస్ ఖాళీ లేదు. ఇంకొక బస్సు వెళ్ళడానికి ఇప్పుడున్న బస్సు అయితే 2:45 వెళ్తుందంట. దీని తర్వాత ఉన్న బస్సు అయితే హాఫ్ అన్ అవర్ తర్వాత. ఇప్పుడున్న బస్సు అయితే ఫుల్గా ఉంది. దాని తర్వాత బస్సు హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే మనకు పడం కాదు, లేట్ అయిపోతుంది. లోపలికి వెళ్ళి బయటికి రావాలంటే ఎట్లాగైనా సరే గంటన్నర అదే బస్సులో వెళ్ళి అదే బస్సులో బ్యాక్ వచ్చినా సరే ఆటలో పక్కన ఉంది. లోపలికి వెళ్ళి ఇంకా వ్లాగ్ చేసి ఓపిక అయితే అయిపోయింది. ఇంకా నేను ఏం చేశానంటే బస్సులకి ఎక్కాను. ఏ బస్సు అంటే గోకవరం నుంచి కాకినాడ వెళ్ళే బస్సు. ఇది గోకవరం నుంచి కాకినాడ వరకు వెళ్తుంది. మన జర్నీ 35 అంతా అయితే ఉంటుంది. ఇప్పుడు వచ్చిన రూట్లో కాదు, లాస్ట్ ఆఫ్ చేసిన రూట్లో కాదు, డిఫరెంట్ రూట్లో అయితే వెళ్తాం. జగ్గంపేట వరకు జర్నీ చేస్తున్నాము. ఈ జర్నీలో జగ్గంపేట నుంచి కుదిరితే బ్లాగ్ చేస్తాం, లేదంటే అక్కడ నుంచి తుని బస్సు అయితే ఫుల్ అనమాట. ఫస్ట్ టైం నేను ఫ్రీ బస్సులో పెట్టిన తర్వాత బస్సులు ఎంత ఖాళీగా రావడమో. ఈ జర్నీలో బస్సు అయితే హాఫే ఫుల్ అయింది. ఒకరు ఎక్కుతారు, ఒకరు దిగుతారు, ఎట్లాగే జర్నీ చేసుకుంటూ వచ్చాము. జగ్గంపేట అయితే వచ్చేసాము. 1 కిలోమీటర్ ఉంటుంది బస్ స్టాండ్కి. ఈ జర్నీ అయితే స్వర్గంలో ట్రావెల్ చేసిన ఫీల్ అయితే కనిపించింది. నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి జర్నీలో వ్యూస్ అన్నీ. ఇప్పుడే జగ్గంపేట అయితే వచ్చాను. గంట పట్టింది, 30 కిలోమీటర్లు గంట జర్నీ అయితే పట్టింది. జగ్గంపేట బస్ స్టాండ్ బయట అయితే ఉన్నాను. ఇక్కడ నుంచి తుని బస్సు దొరికితే తుని వెళ్ళిపోదాం. ఇంకేం తినలేదు, ఓపిక అయితే ఏం లేదు. తుని వెళ్ళిపోయామంటే ఇంటికి వెళ్ళి హ్యాపీగా తినేసి పడుకోవచ్చు. నిద్ర కరువు అయిపోయింది 2 డేస్ నుంచి. జగ్గంపేట బస్ స్టాండ్, ఆల్రెడీ బస్ స్టాండ్లో ఒక బస్సు ఉంది, గోకవరం బస్ స్టాండ్. అది ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసాను. జగ్గంపేటలో ఏం జరిగిందంటే నేను మీకు చూపించిన తర్వాత ఒక బస్సు అయితే వచ్చింది, తుని వెళ్ళి బస్సు అయితే నించడం కూడా కలిలేదు. సరే అనుకున్నాను, చాలా బస్సెస్ వస్తున్నాయి జగ్గంపేట. కాకినాడ వెళ్ళే బస్సు అని, గోకవరం వెళ్ళే బస్సు అని, ఏలేశ్వరం వెళ్ళే బస్సు అని అన్ని బస్సులు ఖాళీగా ఉన్నాయి. తుని వెళ్ళే బస్సు మాత్రం ఖాళీ లేదు. దాని తర్వాత ఇంకొక బస్సు వచ్చింది. ఏదో రకంగా బస్సు అయితే ఎక్కేసాను. కూర్చోడానికి సీట్ లేదు, కెమెరాలో ఛార్జింగ్ లేదు, మైక్లో ఛార్జింగ్ లేదు. ఇంక నించుని అట్లాగే తంతాలు పడితే ఒక అతనైతే సీట్ ఇచ్చారు, కూర్చున్నాను. తినలేదు కదా, ఇంక ఓపిక అంతా అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వచ్చాను. టైం అయితే ఇప్పుడు 6 అయింది. నేనైతే 5:45 అయితే వచ్చాను. వచ్చి తినేసి ఇప్పుడైతే ఎండింగ్ అయితే వేస్తున్నాను. ఈరోజు జర్నీ గురించి మాట్లాడుకుంటే 4 వ్లాగులు తీసాము. ఫస్ట్ బాగుంది, లాస్ట్ బాగుంది. కాకినాడ కోటిపల్లి అండ్ గోకవరం టు జగ్గంపేట. ఫారెస్ట్లో ఎక్స్పీరియన్స్, మార్నింగ్ అయితే విలేజ్ ఎక్స్పీరియన్స్, 2 డిఫరెంట్గా అయితే ఉన్నాయి. మధ్యలో 2 తీసాం కదా, కోటిపల్లి నుంచి రాజమండ్రి. సగం బాగుంది, సగం బాగలేదు. అండ్ రాజమండ్రి నుంచి గోకవరం ఓకే, NH516 ఎక్స్పీరియన్స్ అవ్వడానికి అయితే వెళ్ళొచ్చు. పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఉంది, ఎయిర్పోర్ట్ కూడా పెద్ద కనిపించదు, ఎంట్రన్స్ ఒకటే కనిపిస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వ్లాగు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.